డాక్టర్ గారు, ఇందాక మనము గట్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం. గట్ యొక్క హెల్త్ అనేది ఎప్పుడు బాగుండాలంటే ఏం చేయాలో మీరు చెప్పారు. కానీ అలా కాకుండా ఈ మధ్య కాలంలో అందరికీ కంటిన్యూస్గా ఫాలో అవ్వమంటే కష్టం, కానీ అప్పుడప్పుడు వారానికి ఒకసారి అలా చేయండి మీ గట్ బాగుంటుంది అని చెప్తే ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్ అనే అంశంలో భాగంగా ఈరోజు గట్ హెల్త్ బాగుండాలంటే, గట్ ఇమ్యూనిటీ బాగుండాలంటే ఏం చేయాలి? దేనికమ్మా మనం ఏదన్నా ఒక వారం రోజులు 10 రోజుల పాటు ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు చంపేసి మంచి సూక్ష్మజీవులు పెంచుకోవాలంటే చిన్న గ్లాసుడు పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత ఆ పాలని పొయ్యి మీద దింపేసి ఆ పాలల్లో చిటికిడంతా కొట్టుకున్న పసుపు, చిటికిడంతా దాల్చిన చెక్క పొడి, చిటికిడంతా మిరియాల పొడి, ఈ 3 వేసి 1-1.5-2 స్పూన్లు తేనె కలుపుకుని ఈ పాలను త్రాగితే చెడ్డ సూక్ష్మజీవులన్నిటిని ఇవి చంపేస్తాయి. ఓకే, మంచి సూక్ష్మజీవులు పెరగటానికి భలే సపోర్ట్ వస్తుంది అనమాట. వాతావరణం మారేసరికి చెడ్డ ఆటోమేటిక్గా తగ్గేసరికి మంచి ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. ఇది ఒక వారం రోజులు 10 రోజులు రోజుకొక చిన్న గ్లాసుడు పాలు ఇట్లా కలుపుకొని త్రాగితే మంచిది. ఈ ప్రేగుల్లో ఇమ్యూనిటీ ట్రాక్ కరెక్ట్గా ఉందనుకోండి, శరీరంలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్ కంట్రోల్ అవడానికి ఇది ఇమ్యూనిటీ టిప్లా వాడుకుంటే బాగుంటుంది.